మేము ఈ వీడియో అనేది ఎక్కువ లెంతీ అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా ఆన్సర్ రివీల్ చేయడానికి 10 సెకండ్స్ మాత్రమే టైం తీసుకోవడం జరిగింది. అయితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ 10 సెకండ్స్ టైం అనేది సరిపోదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వెషన్ అయిన తరువాత దాన్ని పాజ్ చేసి ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆన్సర్‌ని చెక్ చేసుకొని ఎక్స్‌ప్లనేషన్ విన్నట్టయితే చాలా బాగా అర్థమవుతుంది. దయచేసి దీన్ని గమనించగలరు. FLRX = 6 మరియు EJOT = 5 అయిన DHLP ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4. అయితే మనం ఈ కోడింగ్, డీకోడింగ్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయాలనుకున్నప్పుడు ముందుగా మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేటివి తెలిసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 ఇట్లా ఏ నుంచి జెడ్ వరకు కూడా తెలిసుండాలి. సో, ఈ ప్రాబ్లమ్‌లో గనుక చూసినట్టయితే మనకు FLRX = 6 అని ఇచ్చాడు. ముందుగా ఇది డీకోడ్ చేద్దాం. ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, ఎక్స్ అంటే 24. సో, ఈ నంబర్స్ గనుక గాసాబా కనుక్కున్నట్టయితే మనకు 6 అనేది వస్తుంది. అలాగే ఈజేఓటీ = 5. ఇందులో ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. వీటికి గాసాబా కనుక్కున్నట్టయితే మనకు 5 వస్తుంది. అలాగే డిహెచ్ఎల్‌పి ఇందులో చూసినట్టయితే డి అంటే 4, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, పి అంటే 16. ఈ 4 నంబర్‌లకు గనుక మనం గాసాబా కనుక్కున్నట్టయితే మనకు ఆన్సర్ 4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పిఐఎన్‌కే = 50 మరియు ఆర్‌ఈడీ = 27గా కోడ్ చేసినట్లయితే బిఎల్ఏసీకే ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 29. ఇందులో గనుక మనం చూసినట్టయితే పిఐఎన్‌కే = 50 అని ఇచ్చారు. పి అంటే 16, ఐ అంటే 9, ఎన్ అంటే 14, కే అంటే 11. సో, వీటన్నింటిని ప్లస్ చేసినట్టయితే మనకు 50 అనేది వచ్చింది. అలాగే ఆర్‌ఈడీ చూసినట్టయితే ఆర్ అంటే 18, ఈ అంటే 5, డి అంటే 4. వీటన్నింటిని ప్లస్ చేస్తే మనకు 27 అనేది వచ్చింది. అలాగే బిఎల్ఏసీకే చూసినట్టయితే బి అంటే 2, ఎల్ అంటే 12, ఏ అంటే 1, సి అంటే 3, కే అంటే 11. వీటన్నింటిని గనుక మనం ప్లస్ చేసినట్టయితే మనకు 29 అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక సంకేత భాషలో డీఈఏఆర్‌ను 45118గా కోడ్ చేసినట్లయితే అదే సంకేత భాషలో ఎస్‌యుఆర్‌ఈ యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇందులో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్‌ని కోడ్‌గా తీసుకోవడం జరిగింది. చూద్దాం. డిఈఏఆర్ ఇందులో డి అంటే 4, ఈ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18. దాన్నే ఇక్కడ కోడ్‌గా తీసుకున్నారు. అలాగే ఎస్‌యుఆర్‌ఈ ఒకసారి చూసినట్టయితే ఎస్ అంటే 19, యు అంటే 21, ఆర్ అంటే 18, ఈ అంటే 5. అంటే
19, 21, 18, 5. ఇది మనకు ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. విఈడిఏ పుట్టినరోజు 22/5/41 అయితే ఆర్ఏజిఏ పుట్టినరోజు ఎప్పుడు అవుతుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో అమర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విఈడిఏ దీనికి కోడ్ ఏమిచ్చారు? 22/5/41. దీన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వి అంటే 22, సో దీన్ని డేగా తీసుకున్నారు. నెక్స్ట్ ఈ అంటే 5, సో దీన్ని మంత్గా తీసుకున్నారు. తర్వాత డి అంటే 4, ఏ అంటే 1, సో దీన్ని ఇయర్గా తీసుకున్నారు. అలాగే ఆర్ఏజిఏ మనకి డీకోడ్ చేయాలి. ఇందులో ఆర్ అనేది డేగా తీసుకోవాలి. ఆర్ అంటే 18, ఏను మంత్గా తీసుకోవాలి. ఏ అంటే 1, తర్వాత జి అంటే 7, ఏ అంటే 1, దీన్ని ఇయర్గా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్? 18, 1, 71 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక కోడ్ భాషలో భారత్ను GZIZSY గాను మరియు ఇండియన్ను MZRWMR గాను రాసినట్లయితే అదే కోడ్ భాషలో పోలీస్ యొక్క కోడ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఈ ప్రాబ్లం మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ప్లేస్ వాల్యూను బట్టి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం భారత్ BHARAT చూసినట్లయితే బికు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే లెటర్ ఏంటి? వై, హెచ్కు ఎస్, ఏకు జెడ్, ఆర్కు ఐ, ఏకు జెడ్, టీకు జి. ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని రివర్స్లో తీసుకున్నారు అంటే GZIZSY. అలాగే ఇండియన్ INDIAN ఇందులో ఐకు ఆపోజిట్ ఆర్, ఎన్కు ఎం, డికు డబ్ల్యూ, ఐకు ఆర్, ఏకు జెడ్, ఎన్కు ఎం. సో ఇవి వచ్చినటువంటి దాన్ని రివర్స్లో తీసుకుంటే MZR WMR అవుతుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని పోలీస్ అనేటటువంటి పదాన్ని డీకోడ్ చేసినట్టయితే పికు ఆపోజిట్ లెటర్ కే, ఓకు ఎల్, ఎల్కు ఓ, ఐకు ఆర్, సికు ఎక్స్, ఈకు వి. సో దీన్ని రివర్స్లో రాస్తే VXROLK. సో ఇది మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ వన్. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ప్లేస్ వాల్యూస్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు ఏ లెటర్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ప్లేస్ వాల్యూ కావాలో ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూని 27 నుండి తీసివేయండి. ఆ వచ్చినటువంటిదే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఆల్ఫాబెట్ అవుతుంది. TRIANGLEను USJBOHMFగా కోడ్ చేస్తే అదే కోడ్ భాషలో TRVBSFగా కోడ్ చేయాల్సిన పదం ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకు ట్రయాంగిల్ అనేది క్వశ్చన్ అనుకుంటే USJBOHMF అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే TRVBSF అనేటటువంటి ఆన్సర్ మనకు ఇచ్చినారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే
కోడ్ చేయాల్సిన పదాన్ని కనుక్కోమన్నారు. ఒకసారి మనం పరిశీలించినట్టయితే ట్రయాంగిల్‌ని తీసుకుందాం. TRIANGLE. ఇందులో టీకు +1 చేయడం ద్వారా యు వచ్చింది. అలాగే ఆర్‌కు +1 చేయగా ఎస్ వచ్చింది. ఐకు జే, ఏకు బి, ఎన్‌కు ఓ, జీకు హెచ్, ఎల్‌కు ఎం, ఈకు ఎఫ్. అంటే మనకి ఇచ్చినటువంటి లెటర్స్‌కి ఒకటి కలపడం ద్వారా మనకిక్కడ డీకోడ్ చేసినటువంటి ఆన్సర్ అనేది వచ్చింది. అలాగే మనకి ఇచ్చినటువంటి టీఆర్‌వి, బీఎస్ఎఫ్ అనేదేంటి? ఆన్సర్. కాబట్టి మనకి ఇచ్చిన క్వెషన్‌కు ఒకటి కలిపితే ఆన్సర్ వచ్చింది. మరి ఆన్సర్ నుండి క్వెషన్‌ని మనం కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి ఆన్సర్ నుండి ఒకటి తగ్గిస్తే సరిపోతుంది. చూద్దాం. టీ నుండి ఒకటి తగ్గిస్తే ఎస్ వస్తుంది. ఆర్ నుండి ఒకటి తగ్గిస్తే క్యూ వస్తుంది. వి నుండి ఒకటి తగ్గిస్తే యు. బి నుండి ఒకటి తగ్గిస్తే ఏ. ఎస్ నుండి ఒకటి తగ్గిస్తే ఆర్. ఎఫ్ నుండి ఒకటి తగ్గిస్తే ఈ. అంటే మనకొచ్చినటువంటిదేంటి? ఎస్, క్యూ, యు, ఏ, ఆర్, ఈ. ఇది మనం కోడ్ చేయాల్సినటువంటి పదం. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ వన్. ఒక సంకేత భాషలో ఎస్ఎంఐఎల్ఈ అనే పదాన్ని యూకేకేజేజీగా రాశారు. అయితే అదే సంకేత భాషలో ఎఫ్ఆర్యుఐటి అనే పదానికి సంకేతం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకు +2, -2, +2, -2, +2, -2 అనేటటువంటి సిరీస్ రిపీట్ అవుతూ ఉన్నది. అది ఎలాగో చూద్దాం. ఎస్ఎంఐఎల్ఈ అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఎస్‌కు 2 ప్లస్ చేస్తే యు వస్తుంది. ఎం నుండి 2 మైనస్ చేస్తే కే వస్తుంది. ఐకు 2 ప్లస్ చేస్తే కే. అలాగే ఎల్ నుండి 2 మైనస్ చేస్తే జే. అట్లనే ఈకు 2 ప్లస్ చేస్తే జీ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఎఫ్ఆర్యుఐటి అనే పదాన్ని చూసినట్టయితే ఎఫ్‌కు 2 ప్లస్ చేస్తే హెచ్ వస్తుంది. ఆర్ నుండి 2 మైనస్ చేస్తే పి వస్తుంది. యుకు 2 ప్లస్ చేస్తే డబ్ల్యూ వస్తుంది. ఐ నుండి 2 మైనస్ చేస్తే జీ వస్తుంది. టీకు 2 ప్లస్ చేస్తే బి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? హెచ్‌పిడబ్ల్యూజీవి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మ్యాంగోను బిఎన్ఎన్పిహెచ్‌గా మరియు గ్రేప్‌ను ఎస్హెచ్ఏఎఫ్‌క్యూగా కోడ్ చేసినట్లయితే ఫ్రాంక్ యొక్క కోడ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి వర్డ్స్‌లో ఉండే మధ్యలో ఉండే లెటర్‌ను అలాగే ఉంచి, మొదటి 2 లెటర్స్‌ను వాటి స్థానాలను చేంజ్ చేశారు. అలాగే చివరిలో ఉండే 2 లెటర్స్‌ను కూడా వాటి స్థానాలను చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో గనుక తీసుకున్నట్టయితే, ఇందులో మధ్యలో ఉండే లెటర్ ఎన్‌ను అలాగే ఉంచి మొదటి 2 స్థానాలను చేంజ్ చేయడం ద్వారా ఏ, ఎం వచ్చింది. చివరి 2 స్థానాలను చేంజ్ చేయడం ద్వారా ఓజీ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాటికి ఒకటి కలపడం ద్వారా బిఎన్ఎన్పిహెచ్ అనేది వచ్చింది. అలాగే గ్రేప్ జీఆర్ఏపిఈ గనుక తీసుకున్నట్టయితే ఇందులో మధ్యలో ఉండేటటువంటి ఏ లెటర్‌ని అలాగే ఉంచి వాటి స్థానాలను చేంజ్ చేయడం ద్వారా ఆర్‌జీఏఈపీ అనేది వచ్చింది. ఇప్పుడు దానికి ఒకటి ప్లస్ చేయడం ద్వారా ఎస్హెచ్ఏఎఫ్‌క్యూ అనేది వచ్చింది. అదేవిధంగా మనల్ని కనుక్కోమన్నటువంటి ఎఫ్ఆర్ఏఎన్‌కే అనే పదాన్ని తీసుకుంటే అందులో మిడిల్‌లో ఉండే ఏ లెటర్‌ను అలాగే ఉంచి ఫస్ట్‌లో ఉండే ఎఫ్ఆర్ అనే వాటి స్థానాలు చేంజ్ చేయడం ద్వారా ఆర్ఎఫ్ అనేది వచ్చింది. మధ్యలో ఉండే ఏ అలానే ఉంది. చివరిలో ఉండే ఎన్, కేను వాటి స్థానాలు చేంజ్ చేయడం ద్వారా కేఎన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చినటువంటి లెటర్స్‌కు ఒకటి కలపడం ద్వారా ఫైనల్‌గా మనకు ఎస్‌జిఏఎల్‌ఓ అనేటటువంటి ఆన్సర్ వచ్చింది.
కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఒక నిర్దిష్ట కోడ్‌లో SIL, VER‌ను MJT, SFW గాను మరియు FORM‌ను PGNS గాను రాస్తే అప్పుడు COVALENT యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి పదాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి, మొదటి పార్ట్‌ని రివర్స్‌లో రాశారు. తర్వాత రెండవ పార్ట్‌ని కూడా రివర్స్‌లో రాసి, వచ్చినటువంటి దానికి ఒకటి కలపడం ద్వారా మనకు ఆన్సర్ అనేది వచ్చింది. అలాగే COVALENT ఇందులో మనకి మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ 4 లెటర్స్ COVA రివర్స్‌లో రాస్తే AVOC వస్తుంది. అలాగే LENT రివర్స్‌లో రాస్తే TNEL అనేది వస్తుంది. ఆ తర్వాత వీటికి ఒకటి కలుపుతూ పోవడం ద్వారా చివరిగా మనకు BWPDUOFM అనేది ఆన్సర్‌గా వచ్చింది. కాబట్టి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఫ్రాడ్‌ను ఈవీఏ క్యూఈగా మరియు గ్రేట్‌ను యూబీఈ క్యూఎఫ్‌గా కోడ్ చేస్తే అదే కోడ్ భాషలో 7 యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి పదంలోని మధ్యలో ఉండే లెటర్‌ను అలాగే ఉంచి, మొదటి 2 లెటర్స్‌కు -1 అలాగే చివరి 2 లెటర్స్‌కు +1 చేసి, వచ్చినటువంటి దాన్ని రివర్స్‌లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 7 SEVEN ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ 2 లెటర్స్ ఎస్ నుండి ఒకటి తీసివేయడం ద్వారా ఆర్, ఈ నుండి ఒకటి తీసివేయడం ద్వారా డి, అలాగే మధ్యలో ఉండే వీను అలాగే ఉంచాలి. తర్వాత ఈకు ఒకటి ప్లస్ చేయడం ద్వారా ఎఫ్, ఎన్‌కు ఒకటి ప్లస్ చేయడం ద్వారా ఓ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని రివర్స్‌లో రాసినట్టయితే మనకు ఓఎఫ్‌విడిఆర్ అనేది వస్తుంది. కాబట్టి అది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక ప్రత్యేక కోడ్ నందు PRINCE అనే పదాన్ని QQJMDDగా కోడ్ చేశారు. అదే కోడ్ భాషలో CHARIT యొక్క కోడ్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో చూసినట్టయితే మనకు +1, -1, +1, -1, +1, -1 అనే సిరీస్ రిపీట్ అయ్యింది. కాబట్టి CHARIT తీసుకున్నట్లయితే ఫస్ట్ +1 సికొకటి ప్లస్ చేస్తే డి వస్తుంది. హెచ్ నుండి ఒకటి తగ్గిస్తే జి వస్తుంది. ఏకొకటి ప్లస్ చేస్తే బి వస్తుంది. ఆర్ నుండి ఒకటి తగ్గిస్తే క్యూ, అలాగే ఐకి ఒకటి ప్లస్ చేస్తే జే, టీ నుండి ఒకటి తగ్గిస్తే ఎస్ అనేది వస్తుంది. కాబట్టి డిజిబి క్యూజేఎస్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక సంకేత భాషలో CRISCKET అనగా DTL GPKA అయితే, అదే సంకేత భాషలో HOCKEY యొక్క కోడ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇందులో చూసినట్టయితే మనకు +1, +2, +3, +4, +5, +6 ఇట్లా
ఒక్కొక్కటి చొప్పున పెరుగుతూ ఉన్నటువంటి సిరీస్ అనేది మనకు రిపీట్ అవుతూ ఉన్నది. కాబట్టి హెచ్ఓసికేఈవై అనే పదాన్ని గనుక తీసుకున్నట్టయితే ఫస్టు +1 అంటే హెచ్‌కు +1 చేస్తే ఐ, తర్వాత +2 అంటే ఓకు +2 చేస్తే క్యూ, తర్వాత సికు +3 చేస్తే ఎఫ్, కేకు +4 చేస్తే ఓ, ఈకు +5 చేస్తే జే, వైకు +6 చేస్తే ఈ అనేది వచ్చింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఐక్యూఎఫ్ఓజేఈ అనేది ఆన్సర్ అవుతుంది. సియుఎంఎక్స్ఎఫ్ అనేది ఏఆర్ఐఎస్ఈ యొక్క కోడ్ అయితే వైఆర్విక్యూజే అనేది ఏ పదం యొక్క కోడ్ అవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో మనకి ఒక సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. అదేంటంటే -2, -3, -4, -5, -6 ఇట్లా మనకి రిపీట్ అనేది అవుతూ ఉన్నది. ఇందులో మనకి వైఆర్విక్యూజే అనేటటువంటి పదాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి -2 నుండి సిరీస్ స్టార్ట్ కావాలి కాబట్టి వై నుండి -2 చేస్తే డబ్ల్యూ వస్తుంది. ఆర్ నుండి -3 చేస్తే ఓ వస్తుంది. వి నుండి -4 చేస్తే ఆర్ వస్తుంది. క్యూ నుండి -5 చేస్తే ఎల్ వస్తుంది. జే నుండి -6 చేస్తే డి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డబ్ల్యూఓఆర్ఎల్‌డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎల్ఐఎన్ఈ పదాన్ని క్యూఎంక్యూజీగా కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాషలో ఎఫ్ఓఆర్‌టి అనే పదం యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్‌ని గనుక చూసినట్టయితే ఇందులో మనకి +5, +4, +3, +2 అనేటటువంటి సిరీస్ కంటిన్యూ అయ్యింది. దాని ప్రకారంగా చూసినట్టయితే ఎఫ్ఓఆర్‌టి అనే పదంలో ఫస్ట్ +5 అంటే ఎఫ్‌కు +5 చేస్తే ఏమొస్తుంది? కే, ఓకు +4 చేస్తే ఎస్, ఆర్‌కు +3 చేస్తే యు, టీకి +2 చేస్తే వి వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి? కేఎస్‌యువి అనేది ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో ఎల్ఓఎస్ఈ అనేది ఎన్ఆర్‌డబ్ల్యూజేగా కోడ్ చేయబడితే అదే కోడ్ భాషలో జీఏఐఎన్ యొక్క కోడ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇందులో చూసినట్టయితే మనకు +2, +3, +4, +5 అనేటటువంటి సిరీస్ కంటిన్యూ అవుతున్నది. కాబట్టి జీఏఐఎన్ అనే పదాన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం +2తో స్టార్ట్ చేయాలి. సో జీకు +2 చేస్తే ఏమొస్తుంది? ఐ, ఏకు +3 చేస్తే డి, ఐకు +4 చేస్తే ఎం, ఎన్‌కు +5 చేస్తే ఎస్ వస్తుంది. కాబట్టి ఐడిఎంఎస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎస్యుఆర్ఈఎస్హెచ్ అనే పదం యొక్క కోడ్ టీడబ్ల్యూఎస్జీటీజే అయితే అదే కోడ్ భాషలో పిఆర్ఐఎన్సిఈ అనే పదం యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో చూసినట్టయితే మనకు +1, +2, +1, +2, +1, +2 అనేటటువంటి సిరీస్ రిపీట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఇందులో మనకి పిఆర్ఐఎన్సిఈ అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ +1, +2
మళ్ళీ +1 +2 నెక్స్ట్ +1 +2 అనే సిరీస్‌ను అప్లై చేయాలి. కాబట్టి పీకు +1 చేస్తే క్యూ, ఆర్‌కు +2 చేస్తే టీ. మళ్ళీ ఐకు +1 చేస్తే జే, ఎన్‌కు +2 చేస్తే పీ. సికు +1 చేస్తే డి, ఈకు +2 చేస్తే జీ అనేదొస్తుంది. కాబట్టి క్యూటీజే పీడీజీ అనేది ఆన్సర్ అవుతుంది. ఒక సంకేత భాషలో ఆర్ఈఏడి అనే పదాన్ని పీఏయువైగా రాసినట్లయితే అదే సంకేత భాషలో డబ్ల్యూఆర్ఐటీఈని ఏ విధంగా రాయాలి? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఇందులో చూసినట్టయితే -2, -4, -6, -8 అనే సిరీస్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నది. కాబట్టి ఇందులో మనకి డబ్ల్యూఆర్ఐటీఈ అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ డబ్ల్యూ నుండి -2 చేస్తే యు వస్తుంది. ఆర్ నుండి -4 చేస్తే ఎన్ వస్తుంది. ఐ నుండి -6 చేస్తే సి వస్తుంది. టీ నుండి -8 చేస్తే ఎల్ వస్తుంది. అదేవిధంగా ఈ నుండి -10 చేస్తే యు అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి చిన్న డౌట్ వస్తుంది. మరి ఈ యొక్క స్థాన విలువ 5 కదా! అందులో నుండి -10 ఎట్లా చేయాలి అంటే ఈ నుండి బ్యాక్ వస్తే మనం ఏ వరకొస్తాం? మళ్ళీ అక్కడి నుండి జెడ్ నుండి మళ్ళీ ఏకి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫైనల్‌గా యుఎన్‌సిఎల్‌యు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో డబ్ల్యూఎల్‌హెచ్‌ఎఫ్‌డి అనేది ఏఎల్ఈఆర్‌టికు కోడ్ అయితే ఏ పదం ఎల్ఓజేటీఎస్ఈగా కోడ్ చేయబడుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రాబ్లమ్‌ని ఒకసారి పరిశీలించినట్టయితే ఇందులో మనకి డబ్ల్యూఎల్‌హెచ్‌ఎఫ్‌డి అనేది డీకోడ్ చేయబడినటువంటి పదం. ఏఎల్ఈఆర్‌టి అనేది కోడ్ పదం. అంటే ఇక్కడ ఏఎల్ఈఆర్‌టి అంటే క్వెషన్ అనుకోవచ్చు. డబ్ల్యూఎల్‌హెచ్‌ఎఫ్‌డి అనేది ఆన్సర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎల్ఓజేటీఎస్ఈ అనేది ఆన్సర్ రూపంలో ఇచ్చినటువంటిది. ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి? క్వెషన్ అనేదాన్ని ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్టు మనకి ప్రాబ్లమ్‌లో ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా డీకోడ్ చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏఎల్ఈఆర్‌టి అనే పదంలోని చివరి లెటర్ అయినటువంటి టీకు 3 కలపడం ద్వారా ఆన్సర్ పదంలోని ఫస్ట్ లెటర్ అయిన డబ్ల్యూ వచ్చింది. ఆ తర్వాత టీకి కొంచెం వెనకాల ఉన్న ఆర్ అనే లెటర్ నుండి 6 తీసివేయడం ద్వారా ఆన్సర్‌లోని సెకండ్ లెటర్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి +3 -6, +3 -6, +3 -6 అనేటటువంటి సిరీస్ ఇక్కడ రిపీట్ అయింది. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ఎల్ఓజేటీహెచ్ఈ అనేది మనకి ఆన్సర్‌లో ఉన్నటువంటిది. ఇప్పుడు దీనికి మనం క్వెషన్‌ని ఫ్రేమ్ చేయాలి కాబట్టి, ఇప్పుడు మనకి ఇంతకుముందు దానిలో క్వెషన్ నుండి ఆన్సర్‌ని చేసినాం. ఇక్కడ ఆన్సర్ నుండి క్వెషన్‌ని తయారు చేస్తున్నాం కాబట్టి, అక్కడ పైన చేసినటువంటి దానికి రివర్స్‌లో ఇక్కడ తీసుకోవాలి. అంటే పైన +3 చేస్తే ఇక్కడ మనం -3 చేయాలి. అక్కడ -6 చేస్తే ఇక్కడ మనం +6 చేసినట్టయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్. ఎల్ నుండి 3 తీసివేయడం ద్వారా మనకి ఐ వస్తుంది. తర్వాత ఓకి 6 కలపడం ద్వారా యు వస్తుంది. జేకు 3 తీసివేయడం ద్వారా జీ వచ్చింది. సో, ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఫైనల్‌గా కేపీజెడ్జీయూఐ అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. ఫర్నిచర్‌ని ఒక కోడ్ భాషలో ఈఆర్‌యుటిఐఎన్‌ఆర్‌యుఎఫ్‌గా రాసినట్లయితే అదే కోడ్ భాషలో
ఫ్రాగ్రెన్స్ యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో గనుక చూసినట్టయితే మనకి ఇచ్చినటువంటి పదాన్ని రివర్స్‌లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎఫ్ఆర్ఏ, జిఆర్ఏ, ఎన్‌సిఈ అనే పదాన్ని మనం డీకోడ్ చేయాలంటే, ఆ ఇచ్చినటువంటి పదాన్ని రివర్స్‌లో రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్‌లో రాస్తే ఏమవుతుంది? ఈసీఎన్ఏఆర్ జీఏఆర్ఎఫ్. కాబట్టి ఇదే మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో పిఓఎల్ఐటిఈ అనే పదాన్ని ఈటీఐఎల్ఓపిగా రాసినట్లయితే, అదే కోడ్ భాషలో జిఆర్ఏఎంఎంఈఆర్ అనే పదానికి కోడ్ రూపం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇందులో కూడా మనకిచ్చినటువంటి పదాన్ని రివర్స్‌లో తీసుకోవడం ద్వారా మనం దీన్ని సాల్వ్ చేయవచ్చు. జిఆర్ఏఎంఎంఈఆర్ అనే పదాన్ని రివర్స్‌లో గనుక తీసుకున్నట్టయితే ఆర్ఈఎంఎంఏఆర్జీ అవుతుంది. కాబట్టి అదే మనకిక్కడ ఆన్సర్. ఆర్ఓసీకే అనే పదాన్ని సిఆర్ఓకేగా రాసినట్లయితే అదే కోడ్ ప్రకారం ఈ క్రింది వాటిలో అదే సంబంధాన్ని కలిగిన జంట ఏది? ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ప్రాబ్లమ్‌లో ఆర్ఓసీకే అనేటటువంటి పదమిచ్చి దాన్ని డీకోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆర్ఓసీకే అనే పదంలో మొత్తంగా 4 లెటర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్, ఫస్ట్ వన్ ఏంటి? ఆర్, సెకండ్ వన్ ఓ, థర్డ్ సి, ఫోర్త్ కే. అయితే దీన్ని ఎలా తీసుకున్నారు? దీన్ని ఎట్లా డీకోడ్ చేశారు అంటే ఫస్ట్ థర్డ్ లెటర్ తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ లెటర్, తర్వాత సెకండ్ లెటర్, తర్వాత ఫోర్త్ లెటర్. కాబట్టి ఇందులో మనకి థర్డ్ లెటర్ సి, ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఓ, ఫోర్త్ లెటర్ కే. కాబట్టి సిఆర్ఓకే అనేది వచ్చింది. అదే విధంగా ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్‌లో అందులో ఏ ఆప్షన్ అనేది ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది? ఒకసారి మనం చూసినట్టయితే ఇందులో మనకి ఫోర్త్ ఆప్షన్ హెచ్ఏఎన్‌డి అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ లెటర్ హెచ్, సెకండ్ లెటర్ ఏ, థర్డ్ లెటర్ ఎన్, ఫోర్త్ లెటర్ డి. సో, మనం డీకోడ్ చేసినటువంటి దాని ప్రకారంగా ఫస్ట్ థర్డ్ లెటర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎన్, తర్వాత ఫస్ట్ లెటర్ హెచ్, తర్వాత సెకండ్ లెటర్ ఏ, తర్వాత ఫోర్త్ లెటర్ డి. అంటే ఎన్‌హెచ్‌ఏడి. కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్‌లో ఉన్న హెచ్ఏఎన్‌డి అనేటటువంటి కోడ్ పదానికి ఎన్‌హెచ్‌ఏడి అనేది కరెక్ట్‌గా డీకోడ్ చేయబడింది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో బిఆర్ఐసీకే అనే పదాన్ని సీకేఆర్బీఐగా రాసినట్లయితే అదే కోడ్ భాషలో బిఆర్ఓడబ్ల్యూఎన్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో మనకు ఏ విధంగా డీకోడ్ చేయడం జరిగింది అంటే, ఇక్కడ మనకి బిఆర్ఐసీకే అనే ఒక పదాన్ని ఇచ్చారు. దీన్ని డీకోడ్ చేసిన విధానం ఎట్లుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఐసీకేలో మొత్తంగా
5 లెటర్స్ ఉన్నాయి. బి ఫస్ట్, ఆర్ సెకండ్, ఐ థర్డ్, సి ఫోర్త్, కే ఫిఫ్త్. అయితే దీన్ని ఏ ఆర్డర్‌లో తీసుకున్నారంటే 4, 5, 2, 1, 3 అనే ఆర్డర్‌లో తీసుకున్నారు. అదేవిధంగా బిఆర్ఓడబ్ల్యూఎన్ అనేటటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ లెటర్ బి, సెకండ్ లెటర్ ఆర్, థర్డ్ లెటర్ ఓ, ఫోర్త్ లెటర్ డబ్ల్యూ, ఫిఫ్త్ లెటర్ ఎన్. ఇక్కడ కూడా మనం 4, 5, 2, 1, 3 అనేటటువంటి ఫార్ములానే అప్లై చేయాలి. కాబట్టి ఫోర్త్ లెటర్ ఏమవుతుంది? డబ్ల్యూ, ఫిఫ్త్ లెటర్ ఎన్, సెకండ్ లెటర్ ఆర్, ఫస్ట్ లెటర్ బి, థర్డ్ లెటర్ ఓ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకిక్కడ డబ్ల్యూఎన్ఆర్బిఓ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో ఈఏఆర్టీహెచ్ అనే పదాన్ని క్యూపీఎంజెడ్ఎస్గా రాసినట్లయితే అదే కోడ్ భాషలో హెచ్ఈఏఆర్టీ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లాన్ని గనుక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక విషయం మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అదేంటంటే ఇందులో మనకి డైరెక్ట్ డీకోడింగ్ అనేది ఉంది. అంటే ఈ వచ్చినటువంటి ప్లేస్‌లో క్యూని, ఏ వచ్చినటువంటి ప్లేస్‌లో పీని, ఆర్ ప్లేస్‌లో ఎంని, టీ ప్లేస్‌లో జెడ్‌ని, హెచ్ ప్లేస్‌లో ఎస్‌ని తీసుకోవడం జరిగింది. సో, దీని ఆధారంగా మనకి హెచ్ఈఏఆర్టీ అనేటటువంటి పదాన్నిచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకి పైన ఏదైతే రిపీట్ అయిందో ఇక్కడ కూడా ఆ అక్షరం వచ్చినప్పుడు దానికి సంబంధించింది మాత్రమే తీసుకోవాలి. కాబట్టి హెచ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాం? ఎస్. ఈ వచ్చినప్పుడు క్యూ, ఏ వచ్చినప్పుడు పి, ఆర్ వచ్చినప్పుడు ఎం, టి వచ్చినప్పుడు జెడ్. కాబట్టి ఎస్‌క్యూపీఎంజెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక నిర్దిష్ట కోడ్‌లో ఏఆర్ఐటీహెచ్ఎంఈటిఐసి అనే పదాన్ని ఎన్ఈవిజియుజెడ్ఆర్జీవీపీగా కోడ్ చేశారు. ఎస్ఈటి అనే పదాన్ని ఎఫ్ఆర్జీగా కోడ్ చేశారు. అయితే అదే కోడ్ భాషలో ఎంఏటిహెచ్ఈ, ఎంఏటిఐసిహెచ్ యొక్క కోడ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందులో కూడా మనకి డైరెక్ట్ కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ డైరెక్ట్ కోడింగ్ అంటే ఏంటంటే, మనకు ఏ పదాన్నైతే డీకోడ్ చేయమని ఇచ్చినారో, ఆ పదంలో ఉన్నటువంటి లెటర్స్ మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి డీకోడ్ చేయబడినటువంటి వాటిలో, ఆ లెటర్ స్థానంలో ఏదైతే తీసుకున్నారో, సేమ్ అదే లెటర్‌ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, దాని ప్రకారంగా ఎం అంటే జెడ్, ఏ ప్లేస్‌లో ఎన్, టీ ప్లేస్‌లో జి, హెచ్ ప్లేస్‌లో యు, ఈ ప్లేస్‌లో ఆర్, ఎం ప్లేస్‌లో జెడ్, ఏ ప్లేస్‌లో ఎన్, టీ ప్లేస్‌లో జి, ఐ ప్లేస్‌లో వి, సి ప్లేస్‌లో పి, ఎస్ ప్లేస్‌లో ఎఫ్ అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? జెడ్ఎన్‌జియుఆర్, జెడ్ఎన్‌జివిపిఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒక కోడ్ భాషలో ఆర్‌హెచ్‌వై-టీహెచ్‌ఏఎం యొక్క కోడ్ యుఐఏ-యుఐఓ అయితే అదే కోడ్ భాషలో ఎన్‌వైఎంపీహెచ్ యొక్క కోడ్ ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇందులో మనకి పదంలోని ప్రతి లెటర్‌కి కుడివైపున వెంటనే వచ్చేటటువంటి
అచ్చును అంటే వోవెల్‌ను తీసుకోవడం జరిగింది. సో, దాని ప్రకారంగా మనకి ఎన్, వై, ఎం, పి, హెచ్ అనే పదాన్ని మనం డీకోడ్ చేసినట్టయితే ఫస్ట్ ఎన్ తర్వాత వెంటనే వచ్చేటటువంటి అచ్చు పదం ఏంటి మనకిక్కడ? ఓ. తర్వాత వై తర్వాత వచ్చే అచ్చేంటి? ఏ. ఎం తర్వాత వచ్చేటటువంటి అచ్చు ఓ. పి తర్వాత వచ్చేటటువంటి అచ్చు యు. హెచ్ తర్వాత వచ్చేటటువంటి అచ్చు ఐ. అంటే మనకి ఫైనల్‌గా ఓఏఓయుఐ అనేది ఆన్సర్ అవుతుంది.